సీడ్ సైక్లింగ్ డైట్ అనేది సహజమైన ఆరోగ్యకరమైన ఆహార విధానం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వే టు యూజ్ ఫుడ్ యాజ్ మెడిసిన్. మీకు గాని మెన్స్ట్రువల్ డిస్ఫంక్షన్స్ అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్, హెవీ బ్లీడింగ్ మెన్స్ట్రువల్ సైకిల్, ఇన్ఫెర్టిలిటీ, పీసీఓఎస్, మెనోపాజ్ మరియు పిఎంఎస్ సిమ్టమ్స్ అంటే పీరియడ్స్ రావడానికి ముందు ఉండి ఉండి తలనొప్పి రావడం, లేదంటే హాట్ ఫ్లాషెస్, ఒంటి నుండి ఆవిర్లు రావడం, లేదంటే బాగా చెమటలు పట్టడం, పీరియడ్స్ కు ముందు 1 వీక్ ముందు నుంచి మొహం అంతా మొట్టాలు రావడం, బ్రెస్ట్ బాగా బరువు ఉన్నట్లు అనిపించడం, నిద్రలేమి సమస్యలు ఉండడం, ఇవన్నీ ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఈ సీడ్ సైక్లింగ్ డైట్ అనేది నిజంగా ఈ మహిళలకు ఒక వరం లాంటిది. న్యూట్రిషనల్ అండ్ ఏన్షియంట్ న్యాచురోపతి టెక్నిక్. దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే సైకిల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 14th డే వరకు, అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ 15th డే నుంచి 28th డే వరకు 2 దిశలుగా ఈ సీడ్ సైక్లింగ్ డైట్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సీడ్ సైక్లింగ్ డైట్ కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా దీంట్లో 4 రకాల సీడ్స్ ఉంటాయి. అవిసె గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు మరియు ప్రొద్దుతిరుగుడు గింజలు. వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 14th డే వరకు అవిసె గింజలు, గుమ్మడి గింజలు ప్రతిరోజు ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ 15th డే నుంచి 28th డే వరకు నువ్వులు, ప్రొద్దుతిరుగుడు గింజలు ప్రతిరోజు ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆహారంలో ఏ విధంగా చేర్చుకోవాలి అంటే 14 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలు తీసుకోండి, 14 టేబుల్ స్పూన్స్ గుమ్మడి విత్తనాలు తీసుకోండి. వీటిని విడివిడిగా సన్నని సెగ మీద ఫ్రై చేసి రెండింటిని కలిపి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు 1 టేబుల్ స్పూన్ మీరు స్మూతీస్ లో వేసుకోవచ్చు, లేదంటే పెరుగులో కలిపి తీసుకోవచ్చు, సలాడ్స్, సూప్స్ లో వీటిని భాగం చేసుకోవచ్చు. ఇది కష్టంగా ఉన్నట్లయితే మీరు దీన్ని డేట్స్ తో కలిపి ఉండలుగా చేసుకొని ప్రతిరోజు ఒక ఉండ తీసుకోవచ్చు. లేదంటే దీనికి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం చింతపండు కలిపి కారపొడిగా చేసుకొని ప్రతిరోజు మధ్యాహ్నం పూట భోజనంలో తొలి ముద్దగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఈ పౌడర్ వేసుకొని తినొచ్చు. అదేవిధంగా మెన్స్ట్రువల్ సైకిల్ 15th డే నుంచి 28th డే వరకు 14 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 14 టేబుల్ స్పూన్స్ పొద్దుతిరుగుడు గింజలు తీసుకొని విడివిడిగా సన్నని సెగ మీద వేయించి మిక్సీలో ఈ రెండింటిని కలిపి పౌడర్ చేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని మీరు ప్రతిరోజు పై చెప్పిన విధంగా తీసుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా 3 నుంచి 4 నెలల పాటు పాటించాల్సి ఉంటుంది. సీడ్ సైక్లింగ్ డైట్ తీసుకున్నప్పుడు ఆహార పరంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రిడ్యూస్ కెఫిన్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. మీకు గనుక పచ్చి పసుపు కొమ్మలు దొరికితే దాంతో కషాయం చేసుకొని ప్రతిరోజు ఉదయం పూట తీసుకోండి. బ్రోకలీ తీసుకోవచ్చు. ఈట్ మోర్ ఫైబర్ లైక్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు, చియా సీడ్స్ తీసుకోవచ్చు. ప్రతిరోజు 6 బాదం పప్పు తీసుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా మీ ఆహారంలో ఎక్కువగా లెగ్యూమ్స్ ఉండేటట్లు ప్రయత్నించండి. లెగ్యూమ్స్ అంటే బఠానీలు, శనగలు, కాబూలీ చెన్న, బీన్స్, వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఈ డైట్ ని నేను గత 2 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైపెచ్చు ఇది మీ శరీరానికి కావలసినంత శక్తిని ఇస్తుంది. కనీసం 3 నెలల పాటు ఈ డైట్ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి.